ఇలా నేను ఎంత కష్టాల్లో బతుకుతున్నాను అంటే మీకు ఒక పేరు ఖచ్చితంగా చెప్పాలి. అంటే నన్ను ఇప్పటికీ పోషిస్తున్న వాళ్ళు హ్మ్. పృథ్వీరాజ్ అన్న జీతం ఇచ్చినట్టు నెలకిస్తారు. ఆయన ఛానల్‌లో పనిచేసిన తర్వాత బయటకొచ్చిన యెస్. తర్వాత హ్మ్. ప్రతి నెల నాకు ఇప్పటికీ జీతం ఇచ్చినట్టు ఇస్తా అంటారు. ఓకే. ఇది ఒక ఎత్తయితే. హ్మ్. ఈ మధ్య భవానీ రెడ్డి మేడం పరిచయమై తను సాయం చేసింది. వీటన్నిటికంటే ముందు ఏసీపీ అరుణ్ కుమార్ సార్ అని ఉంటారు. ఓకే. హైదరాబాద్‌లో ఆయన ఫ్లాట్‌లో నేను అద్దెకు దిగిన. హ్మ్. ఒక 2 నెలలో, 3 నెలలో నేను కిరాయి ఇచ్చిన. హ్మ్. ఈ 2 నెలలు, 3 నెలల తర్వాత నుంచి హ్మ్. నిజంగా ఒక 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు అయితాంది. హ్మ్. ఎప్పుడో దొరికినప్పుడు పోయి ఇస్తా. "ఏమైంది నాగరాజు కిరాయి ఇయ్యవా" అని అన్నాడు. ఒక్కోసారి మిస్ అయ్యి కరెంట్ బిల్ కట్టకపోతే కూడా తనే ఆయన్ని కట్టుకుంటాడు. కట్టుకుంటాడు. ఎందుకు అంటే ఆయనకు మన జాతి పట్ల ఉన్న ప్రేమతోని హ్మ్. తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమకారుడు అనేటువంటి పిల్లాడు. గౌరవం. ఆయన గనక ఒకవేళ నాకు ఆ సాయం చేయకుండా అందరూ ఓనర్ల లాగానే పైసలు ఇస్తావా, ఖాళీ చేస్తావా అని ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో ఖాళీ చేసి ఊళ్ళో పోయి సపరేట్ కాడ ఏదైనా పని చేసుకుంటాను. అంతటిపుల నాగరాజు ఈడు దాకా వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డాడు, లేకపోతే ఇంకోళ్ళకి ఉపయోగపడ్డాడు, ఇంకో విధంగా బతికిండు, హ్మ్. ఇంత బువ్వ తింటుండు అంటే ఉండటానికి గూడునిచ్చింది మాత్రం సారే. యెస్. ఆఖరి రోజులలో గద్దర్‌తో ఉన్నటువంటి వ్యక్తి అంతటిపురం నాగరాజు. కొన్ని వీడియోలలో కూడా మేము అదే చూసినాం. చెప్పబోతున్నా. గద్దరు ముందు కూర్చొని ఉంటే మీరు వెనకాల సీట్లో డ్రైవింగ్ సీట్‌లోనే ఉండి పాటలు రికార్డ్ అయినటువంటిది. అంటే గద్దరు అవును, అవును. చనిపోయిన తర్వాత గద్దరన్న చనిపోయిన తర్వాత వచ్చినటువంటి పాటలలో మేము చూడడం జరిగింది. అసలు గద్దరన్నకి మీకు ఉన్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే అది పునాది ఎక్కడ పడింది? లాస్ట్ సెకండ్‌లలో ఉన్నటువంటి విషయం అయితే మేము ఇదే అమరవీరుల స్తూపం ముందు నుంచెళ్ళి యొక్క యాత్ర అంతిమ యాత్ర పోయినప్పుడు మిమ్మల్ని యొక్క దానిపైన చూడడం జరిగింది. అంతిమ యాత్ర వాహనం. అవును. గద్దరన్నకు నేను కాదు మా నాన్న వీరాభిమాని. హ్మ్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి గద్దర్ గురించి గద్దర్ పాటలు మన ఇంట్లో వేసేది. ఆయన కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తి. సిపిఐ పార్టీలో పనిచేసేది. కలవని శంకర్ అన్న వీళ్ళంతా మాకు ఇప్పటికి కూడా మమ్మల్ని పోషిస్తున్న వ్యక్తులు. అది మధ్యలో కట్ అయింది కదా. యెస్. సో చెప్పండి. అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. ఈ ఈ క్రమంలో గద్దరన్న గురించి పాటలు అవన్నీ మమ్మల్ని బాగా బలోపేతం చేసినాయి. హ్మ్. ఆయనను ఒకసారి ముట్టుకుంటే చాలు అని నాకుండే రసమై కూడా ఉండే. ఓకే. అయితే ఫస్ట్ కొత్తగూడెంలో జయరాజన్న పుస్తక ఆవిష్కరణకు మేము గద్దర్ వస్తున్నాను వల్ల మేము మా టీంతో పోయినాం. ఓకే. ఇక మాకున్న గోల్ ఆయన ఒకసారి ముట్టుకోవాలి రసమయ్యకి నాకు. హ్మ్. ఇద్దరం కలిసి మొత్తానికైతే ముట్టుకున్నాం. హ్మ్. ఆయన నచ్చిండు. నచ్చిన తర్వాత ఆయనను ఇక్కడ వేరే ప్రోగ్రాంలకు కూడా ఇన్వాల్వ్ చేయాలనే దాంట్లో నాకున్న మందమరి కాంటాక్ట్స్తోని ఆయన మందమరిలో కొంతకాలం కొన్ని సందర్భాలలో రహస్యంగా ఉండేనట. ఓకే. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని హ్మ్. అన్నను అది చేసి మెల్లంగా దుందాంలకు మీరు వస్తే బాగుంటుంది అన్న అని చెప్పేసి రసమయ్య నేను రిక్వెస్ట్ చేయడం. ఫస్ట్ హ్మ్. గూడాంజన్ అన్న అడిగినాం, అన్న వచ్చిండు. ఓకే. ఇట్లా జయరా అన్న అందరం చేసి మొత్తానికైతే లలిత కళాతోరణంలో మొదటి ప్రదర్శన తీసుకొచ్చినాం. హ్మ్. ఆ తర్వాత శ్రీరాంపూర్కి కూడా తీసుకెళ్ళిపోయినాం. ఓకే. ఆ తర్వాత మేము మాట్లాడుకున్న సందర్భాలలో చెప్పినాం మా నేపథ్యం ఎక్కడిది, మేము ఎక్కడున్నాం అంటే, అరే నువ్వు అంతర్పేట దుర్గయ్య కొడుకు వారా, అరే నువ్వు ఇట్లరా, నువ్వు నాతోని నాకు దగ్గరరా అని చెప్పేసి చాలా క్లోజ్గా ఉన్నాం మేము అప్పటి నుంచి. హ్మ్. అలా ఇంటికి దగ్గరనే మన ఇల్లు కాబట్టి లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఈ 2 ఇయర్స్ కంప్లీట్గా నన్ను అన్ననే పోషించింది. అంటే వీళ్ళందరి సహకారంతో పాటు గద్దరన్న ప్రతి ప్రోగ్రాము పిలుసుడు, ప్రోగ్రామ్ చేయించి డబ్బులు మొదటి ఇచ్చిండు. ఆ యొక్క పరిచయం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది? టైం గుర్తులేదు, అది 2004, 5 నాకు హ్మ్. తెలిసి ఇంకా ఇంకా ఉంటుంది. కాకపోతే గద్దర్ అనే వ్యక్తి మీద నాకు 90 నుంచే ఇంపాక్ట్. నా ఫోటో ఉంటుంది చిన్నప్పుడే మా నాన్న నాకు ఇట్లా డ్రెస్ వేసి ఇట్లా యెస్. గద్దర్ లెక్క ఫోటో తీసిన ఫోటో ఉంటుంది నా దగ్గర. హ్మ్. హ్మ్. ఆ, గ- అసలు అంతెందుకు నా కూతురు కూడా ఇప్పటికి కూడా గద్దర్ తాత దగ్గర పోయేద్దాం కలిసేద్దాం పా అంటే పండుకున్నాడు అంటే మట్లా పండుకున్నాడు అంటే భూమిలో పడుకున్నాడు ఓకే. లేకుంటే జే అయిందట కదా అని అంటది ఇప్పటికి కూడా. హ్మ్. 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 ఆయన కూడా మస్తు రిలీఫ్ నా పాప. ఓకే. సో మాకు మా 3 తరాలుగా మేము ఆయనకు అభిమానులు. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకి మాకు ఆ పార్టీ అంత పెద్ద సంబంధాలు ఏం కాదు కానీ ఇప్పుడు ఈ దాదాపు 45, 50 మధ్యలో మీ వయసుకి వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంతడుపుల నాగరాజు అభిమానులు చాలా మంది ఉంటారు. అంటే మీరు కొన్ని సీడీలలోకి సంబంధించినటువంటివి యూట్యూబ్‌లో ఇప్పుడు 'నేలరాలిన మందరాలు' పాటకు రికార్డింగ్ చేసినటువంటి ఒక సందర్భం మీరే కనబడతా ఉంటారు. దానిలో నటించిన పూర్తి నేనే. స్థాయిలో అవును. నటించినటువంటి సందర్భం ఉంది. అట్లా కొన్ని పదుల ముఖ్యంగా కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నటువంటి పాటలలో మీరు కనబడతా ఉంటారు. అవును. అలాంటి అభిమానుల కోసం అంతడుపుల నాగరాజును ముందు ఏదో ఒక స్థాయిలో చూడబోతున్నారని ఏమన్నా ఇంటి ఇవ్వబోతా ఉన్నారా? ఉన్నది ఆ ప్రభుత్వ పెద్దలే మీకు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానివ్వండి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, దామోదర్ రాజ నరసింహ మినిస్టర్ కానివ్వండి, అలాగే శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా మీకు రిలేషన్షిప్ అయితే కొనసాగుతా ఉంది. అన్నర్లే నాకు అంతకుముందు ఈ ఎలక్షన్ కంటే ముందు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీకు ఏదైనా చైర్మన్ ఇస్తారా, నీకు కల్చరల్ చైర్మన్ ఇస్తారా అని చెప్పేసి
దామోదర రాజనరసింహ గారు అన్నారు. ఉమ్, ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారు మా మంచిర్యాల ఎమ్మెల్యే, ఉమ్, ఆయన కూడా ఒక సందర్భంలో బట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న టైంలో, నాగరాజు నువ్వు హార్డ్ కోర్గా పని చేయి, ఓకే. నువ్వేం వెనక ముందు ఆడకు, నీ వృత్తే భాగం అంటున్నావు కదా, నువ్వు హార్డ్ కోర్గా పని చేయి, నీకు ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చినాక నీకు ఏదైనా ఒక చేయించుకుని నేను ఇస్తాను అన్నారు. నేనైతే భ్రమల్లో ఆశలో లేను. ఉమ్, అవి ఇక నాకు అర్థమైపోయింది, నా బతుకు తెరువు నేను ఎట్లా చేసుకోని నాకు అర్థమైంది. ఓకే. ఎంత పెద్ద ఈవెంట్ చేసి గంత లైఫ్ కోల్పోయినప్పుడు 10 ఏళ్ళు పాలించిన వాళ్ళని మనకి ఏం చేయనప్పుడు ఆ, వీళ్ళని తిట్టుకుంటూనే చేసినాం కదా, yes. వస్తాయనేది ఏం లేదు, కానీ రావాలి, అది బాధ్యత రావాలి. అంటే అక్కడ నాగరాజుగా చూడకండి, ఖచ్చితంగా. నాగరాజు ప్లేస్ లో ఎవడున్నా ఉమ్. వాడిని గౌరవించి, వానికి ఒక వాడు ఆకలితోని తిరగకుండా, ఇంకోరికి చేతులు లేపకుండా బతకడానికి చూసుకునే బాధ్యత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఒక విజేత ఉద్యమం కాబట్టి, ఈ విజేత ఉద్యమంలో మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి అది ప్రభుత్వం బాధ్యత. అది ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళు విస్మరించిండ్రు. ఉమ్. వీళ్ళన్నా ఏదైనా కళాకారుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మంది కళాకారులకు అన్యాయం జరిగిందని ఇదే గన్ పార్క్ వేదికగా వందలాది మంది కళాకారులు వచ్చి మాకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నటువంటి సందర్భాలు కూడా చూసినాం. అలాంటి కళాకారుల గురించి అంతర్పుల నాగరాజు ఒక కళాకారుడిగా, సాటి కళాకారుడిగా మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్. ఇప్పుడు మీరు ఎందుకు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు అన్నారు కదా, Yes. విజయశాంతి గారు ఆ రోజు ఉండే, మేము కళాకారులం 500 మంది పోయి ఉమ్. వినతి పత్రం ఇచ్చినాం కేసీఆర్ గారికి, అది నా దగ్గర ఉంది ఇంకా. ఓకే. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్. కళాకారులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఒక 500-600 మంది కన్నా కల్పియాలని మేము రాసినాం. ఉమ్. రాజకీయంగా కూడా అవకాశాలు ఇవ్వాలని రాసినాం. ఉమ్. ఆ డిమాండ్ పెట్టింది మొదట నేను. ఓకే. సరే వాళ్ళు అధికారంలోకి వచ్చే టైంలో నేను పార్టీలో లేను కాబట్టి ఉమ్. సరే మనం దాంట్లో క్యాచ్ చేసుకోవచ్చు. ఉమ్. నేను ఉద్యోగం వదిలిపెట్టుకొని నేను ఏదైతే డిమాండ్ చేసి కళాకారుల కోసం పనిచేసిందో, ఉమ్. ఇప్పుడు అన్యాయం అయిపోయిండ్రు, కొంతమందికి రాలేదని, కళాకారులకు రాలేదని అన్నారు కదా, Yes. అందులో మొదటి వరుసలో ఉన్న మొదటి వ్యక్తినే నేను కదా. ఉమ్. మొదటి వరుసలో ఉన్న మొదటి వ్యక్తిని నేను. ఉమ్. నీకు ఉద్యోగం అనేది అనౌన్స్ చేస్తే నియామక పత్రము ఎటు నుంచి చూసినా 60 మందిని వేసుకొని, ఆడపిల్లలు అసలు చెప్పకూడదు, దారిలో పోతుంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి, నెలలు టూర్స్ కదా. అందులో ఒక 5గురికి 10 మందికి ఇస్తారా? ఆ 60 మందికి మొదలు ఇవ్వాలి కదా, అందులో మొదటి పత్రం నాకు ఇవ్వాలి కదా. ఏ రకంగా చూసుకున్నా అటు టీఆర్ఎస్ పార్టీకి సాంస్కృతిక విభాగం 2 సార్లు నేను రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినందుకని ఇవ్వాలి, Yes. లేదా ఉద్యోగం వదిలిపెట్టుకొని మొత్తం తిరిగినందుకని ఇవ్వాలి. ఉమ్. ఇక నియామకాలు తప్పు రైట్ అనేది నేనేం మాట్లాడతాను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, రెండోసారి ఉమ్. పెట్టినప్పుడు Yes. అప్లికేషన్ కూడా పెట్టారు. అప్లికేషన్ పెట్టుకున్నా, ఆ. అలా ఒక 5-6 Channel. ప్రొఫెసర్స్ ఉండి డాన్సులు వేసి మీకు ఎవరి ఆర్ట్ ఫామ్ వాళ్ళు చూపించమంటే నా డాన్సులు వేసి, అంటే చూడాసక్కని తల్లి వేసి చూపిస్తున్నారు డాన్సులు ఆడ. ఉమ్. ఉమ్. నా డాన్స్ కూడా నేనే వేసి చూపించిన, అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఓకే, గతం గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం కళాకారులకు ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? చెయ్యాలి న్యాయం. అంటే ఇప్పుడు కళాకారులు అంటే మీరు వాళ్ళు ఏదైనా ప్రత్యేకమైన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా జనంలో ఉంటారు, వాళ్ళు కూడా ఊళ్ళో, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. Yes. వాళ్ళు జనంతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అది స్టేజీల ద్వారా కావచ్చు. చాలామంది కళాకారుడు ఓన్లీ స్టేజీల మీద ప్రదర్శిస్తారని కాదు, వాని మనోవేదనని, వానికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఓ ఛాయ్ హోటల్ కాడ, మంగళ షాప్ కాడ, ఎక్కడ పడితే అక్కడ వాడు చెప్పాల్సుకున్నది చెప్పి, ఇప్పుడు మా ఉన్నాడు మా అన్న రసమై, ఆయన చెప్పాల్సుకున్నది చెప్పి అక్కడ అవతలని ఒప్పిస్తాడు. అవును. అది కళాకారులకు ఉన్నటువంటి లక్షణం. సో కళాకారులను మంచిగా చూసుకుంటే బాగుంటాయి, లేకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఖచ్చితంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.